ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఢిల్లీలో ఫిర్యాదు చేసేందుకు బయలుదేరిన వైసీపీ బృందం ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అవ్వగానే సమస్య తలెత్తింది. వెంటనే గుర్తించిన సిబ్బంది దాన్ని తిరిగి ల్యాండ్ చేశారు. రైట్, పూర్తి సమాచారంతో మా ప్రతినిధి వినయ్ మనకు అందుబాటులో ఉన్నారు. వినయ్, సాంకేతిక లోపంతో విమానం మళ్లీ ల్యాండ్ అయిన పరిస్థితుల్లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎప్పుడు ఢిల్లీకి చేరుకోబోతున్నారు? అక్కడ ఏం జరుగుతోంది? ఈశ్వర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, ఎమ్మెల్సీలు మొత్తం 3 రోజుల పాటు ఢిల్లీ పర్యటనకు వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్లారు. అక్కడ నుంచి స్పైస్ జెట్ లో ఈ రోజు ఢిల్లీకి వెళ్లాల్సిందే ఉంది. అయితే ఢిల్లీ అది స్పైస్ జెట్ విమానం ఎక్కిన కొద్దిసేపటికి అది సాంకేతిక లోపంతో పైలట్ రన్వే పైన దింపేశారు. దీంతో కొద్దిగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కొద్దిగా ఆందోళనకి గురయ్యారని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం అయితే కూడా వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడే ఉన్నారు. అయితే కొద్దిసేపట్లో మళ్ళీ వేరే ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఈశ్వర్, రైట్, 2 రోజుల క్రితం కూడా శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం మళ్ళీ కాసేపటికే సాంకేతిక లోపంతో మళ్లీ ల్యాండ్ అయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇలాంటి సాంకేతిక లోపాలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఏం జరుగుతోంది? శంషాబాద్ విమానాశ్రయ అధికారులు ఏం చెప్తున్నారు? స్పైస్ జెట్ ఏం చెప్తోంది? అయితే ప్రధానంగా చూసుకున్నట్టు కూడా వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా కొంచెం ముందేనే వెళ్ళారు. అయితే స్పైస్ జెట్ విమానం అయితే ఎక్కారు. అయితే కాసేపటికే అది టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి అది కూడా రన్వే పై దింపేశారు. మొత్తంగా చూసుకున్నట్టు కూడా కొన్ని సాంకేతిక లోపాల వల్ల గత కొద్ది రోజుల నుంచి కూడా ఇదే అవుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే దీని వెంటనే కూడా మరమ్మతులు చేసి ఇంకొక ఫ్లైట్ లో వీళ్ళందరూ కూడా పంపించే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఈశ్వర్, థ్యాంక్ యూ వినయ్.